ఒక ప్రశ్న. కేవలం ఒక ప్రశ్న. నీకు రెడ్ రూమ్ అంటే ఇష్టమా? ఈ ఒక్క ప్రశ్న జపాన్‌లో లక్షలాది మందిని భయపెట్టింది. ఈ ఒక్క ప్రశ్న ఇంటర్నెట్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన అర్బన్ లెజెండ్‌గా మారింది. మరి ఈ కథ వెనుక ఉన్న రహస్యం ఏంటి? నిజంగా ఈ శాపం ఉందా? లేదా ఇది కేవలం కల్పితమైన ఒక కథ మాత్రమేనా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ది రెడ్ రూమ్ కర్స్ గురించి. 1990వ సంవత్సరం చివర్లో జపాన్‌లో ఇంటర్నెట్ కొత్తగా ప్రజాదరణ పొందింది. ఆ సమయంలో ఒక వింత యానిమేషన్ ఇంటర్నెట్‌లో ప్రచారమయ్యేది. దాని పేరు అకై హెయా, అంటే ది రెడ్ రూమ్ అని. మొదట ఎవరు దానిని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఆ యానిమేషన్ చూసిన వాళ్ళు ఒక విషయం చెబుతున్నారు. అది చూసిన తర్వాత మాకు నిద్ర పట్టట్లేదు అని. ఒక రాత్రి 17 ఏళ్ల కెంజీ తన గదిలో ఒంటరిగా కూర్చొని ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ ఉన్నాడు. బయట భారీగా వర్షం పడుతుంది. గదిలో కంప్యూటర్ స్క్రీన్ వెలుగు తప్ప మరేమీ కనిపించట్లేదు. అతను ఒక పాత వెబ్సైట్లోకి వెళ్ళి బ్రౌజ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే స్క్రీన్ మధ్యలో ఒక చిన్న ఎరుపు రంగు విండో కనిపించింది. అందులో ఇలా రాసుంది: నీకు రెడ్ రూమ్ అంటే ఇష్టమా? కెంజీ నవ్వుకున్నాడు. ఏదో అడ్వర్టైజ్మెంట్ అయి ఉంటుందని భావించి క్లోజ్ బటన్ నొక్కాడు. విండో మాయమైంది. కానీ కొన్ని సెకండ్ల తర్వాత మళ్ళీ అదే ప్రశ్న వచ్చింది: నీకు రెడ్ రూమ్ అంటే ఇష్టమా అని. ఈసారి కొంచెం చిరాకుతో మళ్ళీ క్లోజ్ చేశాడు. కానీ ఆ విండో మళ్ళీ 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 వస్తూనే ఉంది. ఇప్పుడు తనకి భయం మొదలైంది. ఎన్నిసార్లు మూసేసినా ఆ విండో తిరిగి వస్తూనే ఉంది. తన చేతులు వణకడం ప్రారంభించాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అకస్మాత్తుగా స్క్రీన్లో నుంచి ఒక అమ్మాయి గొంతు వినిపించింది. అది నీకు రెడ్ రూమ్ అంటే ఇష్టమా అని కెంజీని అడిగింది. కెంజీ ఒక్కసారిగా కుర్చీలో నుండి లేచిపోయాడు. గదిలో ఎవ్వరూ లేరు. అతను చుట్టూ చూశాడు. నిశ్శబ్దం. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ అదే స్వరం, ఈసారి మరింత దగ్గరగా, నీకు రెడ్ రూమ్ ఇష్టమా అని అడిగింది. కంప్యూటర్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ పవర్ బటన్ ఎన్నిసార్లు నొక్కినా ప్రయోజనం లేదు. మౌస్ కానీ కీబోర్డ్ కానీ ఏదీ వర్క్ చేయడం లేదు. అకస్మాత్తుగా స్క్రీన్ మొత్తం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. కొన్ని సెకండ్ల తర్వాత ఎర్ర రంగు అక్షరాలు కనిపించాయి. ఒక పెద్ద జాబితా. అందులో వందలాది పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేరు నెమ్మదిగా స్క్రోల్ అవుతూ ఉంది. కెంజీ భయంతో చూస్తూ ఉన్నాడు. జాబితా చివరికి చేరుకుంది. అతని గుండె ఆగినంత పనయింది. ఎందుకంటే చివరి పేరు కెంజీదే ఉంది కాబట్టి. అతని గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. అదే సమయంలో అతని మెడ వెనుక చల్లటి ఊపిరి తగిలింది. తను నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉంది. పొడవాటి నల్లటి జుట్టు. ముఖం కనిపించడం లేదు. రక్తంలా ఎర్రగా మెరిసే కళ్ళు. ఆమె మెల్లగా నవ్వింది. తర్వాత అడిగింది, ఇప్పుడు కూడా రెడ్ రూమ్ అంటే నీకు ఇష్టమేనా అని. ఆ మాటలు పూర్తవ్వగానే ఆమె ఒక్కసారిగా అతని వైపుకి దూసుకువచ్చింది. కంప్యూటర్ స్క్రీన్ ఎరుపు రంగులోకి మారిపోయింది. కంప్యూటర్ స్క్రీన్ ఎరుపు రంగులోకి మారి అకస్మాత్తుగా స్క్రీన్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. గది మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. మరుసటి రోజు ఉదయం
కెంజీ తల్లిదండ్రులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు. కానీ కెంజీ అక్కడ లేడు. అతని కంప్యూటర్ మాత్రం ఆన్లోనే ఉంది. స్క్రీన్పై ఒక జాబితా కనిపిస్తుంది. అందులో చివరి పేరు ఇప్పటికే మారిపోయింది. ఒక కొత్త పేరు చేరింది. ఆ పేరు ఈ కథ వింటున్న మీదే అయి ఉండొచ్చు. మరి మీరెప్పుడైనా ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుండగా ఒక ఎరుపు రంగు పాపప్ కనిపిస్తే అందులో నీకు రెడ్ రూమ్ ఇష్టమేనా అని రాసి ఉంటే మీరు ఏం చేస్తారు? ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని భయంకరమైన కథల కోసం హారర్ కథస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో కలుద్దాం ఇంకొక హారర్ స్టోరీలో.